నమస్కారం ఫ్రెండ్స్, జై మనమైతే ఇప్పుడు వచ్చేసి శ్రీ మాయా కళా కేంద్ర దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. జూల్పేటలో అనమాట. ముంబై గణేషులు అయితే తయారు చేస్తారు. సో లోపలైతే డిస్ప్లే మోడల్స్ అయితే తయారైనాయి. లోపలికైతే ఒకసారి అయితే వెళ్ళి చూద్దాము. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకైతే టోటల్గా ఇప్పుడైతే 1K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చినారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్ సబ్స్క్రైబర్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, లాగైతే ఏమొద్దు. నమస్కారం ఫ్రెండ్స్, జై మనమైతే ఇప్పుడు వచ్చేసి శ్రీ మాయా కళా కేంద్ర దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. టోటల్ ముంబై స్టైల్ వినాయకులను అయితే తయారు చేస్తారు. చూసుకోవచ్చు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ అయితే చూసుకోవచ్చు మీరు. నేను డిస్క్రిప్షన్లో కూడా అయితే పెడతాను, లొకేషన్ అండ్ ఫోన్ నెంబర్స్ అన్నిటిని అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. డిస్ప్లే మోడల్స్ అయితే తయారైనాయి అనమాట. చూసుకోవచ్చు, ముందర ఒక వినాయకుడు అయితే ఉంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఐడాల్ పెయిన్ చూసుకోవచ్చు, రాముడు, లక్ష్మణుడు అండ్ సీతామాత చూసుకోవచ్చు. వినాయకుడు మీరైతే ఇదైతే చూసుకోవచ్చు. మొత్తం ఇటువైపు అయితే మొత్తం బ్యాక్గ్రౌండ్స్ అయితే హైలైట్ ఉన్నాయి. మధ్యలో వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో సాయిబాబా అయితే వస్తారనమాట. అండ్ టోటల్ ఎల్లో అండ్ బ్రౌన్ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే వెనక వైపు అయితే నంది అయితే వస్తారనమాట. ఇక్కడైతే వినాయకుడు అయితే మధ్యలో 4 చేతుల వినాయకుడు అయితే ఉంటారు. పైన అయితే శివుడు అయితే ఉంటాడు, చూసుకోవచ్చు. మొత్తం హైలైట్ బ్యాక్గ్రౌండ్స్తో అయితే ఉన్నాయి. మొత్తం ధోతి వర్క్స్ మొత్తం అయితే ఒరిజినల్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదైతే ఇంకో వినాయకుడు అనమాట. ఇదైతే మెయిన్ వినాయకుడు. అసలు చూస్తే చాలు హైలైట్ ఉంది మొత్తానికి అయితే. చూసుకోవచ్చు, మొత్తం ఇది వచ్చేసి ఏంటంటే కింద దవత్ ఎట్లయితే మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు, రెడ్ అండ్ వైలెట్ అనమాట. రెడ్, వైలెట్ అండ్ గోల్డ్. ఇక్కడైతే ఇంకో వినాయకుడు, ఇది కూడా సేమ్ రెడ్, గోల్డ్ అండ్ ఎల్లో. చూసుకోవచ్చు, ఇవంతా అయితే ఒక డిస్ప్లే మోడల్స్ అనమాట. మొత్తం ఒరిజినల్ ఇక్కడ మొత్తం. నిజంగా హైలైట్ ఉన్నాయి అనమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు, గరుడదేవుడు లెక్కన అంటున్నారు కానీ ఇంకా క్లారిటీ అయితే లేదు. సో చూసుకోవచ్చు, ఇక్కడ పక్కనైతే వింగ్స్ అయితే వస్తాయి అనమాట. చూసుకోవచ్చు, ఇక్కడైతే పక్కన వింగ్స్ అయితే వస్తాయి. అంటే ఇంకా గరుడదేవుడు అని అనుకోవాలి టోటల్గా, ఎందుకంటే మనకి ఒక క్లారిఫికేషన్ లేదు. ఇక్కడ వచ్చేసి పెయిన్ చూసుకోవచ్చు, పగడి కానీ టోటల్ మొత్తం వినాయకుడు ఎట్లా అయితే మొత్తం బ్లూ కలర్ అనమాట. చూసుకోవచ్చు, వినాయకుడు మాత్రం స్కిన్ కలర్, మిగిలిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో గోల్డ్ అండ్ బ్లూతో అయితే ఫినిష్ చేసినారు. ఇక్కడైతే మొత్తం ఆల్ కలర్స్ మిక్స్ చేసినారు జ్యువెలరీలో మాత్రం. చూసుకోవచ్చు, మొత్తం కుందర్ వర్క్స్ ఇవంతా అయితే హైలైట్ ఉన్నాయి. ఇక్కడ సేమ్ అట్లాంటి మోడల్ అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే కొంచెం డిఫరెంట్ అయితే ఉంది. ఆ వినాయకుడికి ఈ వినాయకుడు లైట్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. కిరీటము అండ్ అక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడైతే పగడి బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు. ఇక్కడైతే కిరీటం ఉంది, కిరీటంకేమో లైట్ బ్యాక్గ్రౌండ్ కూడా అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసి సేమ్ అట్లానే గరుడనే అనుకోవాలి మనం. ఇంకా మనకి ఏంటంటే ఈ కలర్స్ని చూస్తే కొంచెం డౌట్ అయితే వస్తుంది అనమాట. చూసుకోవచ్చు, రెడ్ పంచ అండ్ బ్లూ కలర్ ధోతి. ఇది వచ్చేసి ఇంకో హైలైట్ మోడల్ అనమాట. చూసుకోవచ్చు, పైన వచ్చేసి అయితే శివలింగం అండ్ వెనకైతే నాగపాములు అయితే వచ్చినాయి, 5 సర్పాలు అయితే వచ్చినాయి. అండ్ ఈ సైడ్లో చూసుకుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే వచ్చినారు. చూసుకోవచ్చు, ఇక్కడైతే చిన్న భవనం లెక్క అయితే కట్టి ఒక చిన్న ఛత్రపతి శివాజీని అయితే పెట్టినారు. అండ్ సో ఇక్కడ చూసుకుంటే మాత్రం ఎలిఫెంట్, మన ఏనుగు. అండ్ పక్కన అయితే ఇంకోటి చూసుకోవచ్చు, మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే హైలైట్ ఉన్నాయి. మొత్తం బ్యాక్గ్రౌండ్ కానీ ఇవంతా అయితే టోటల్ హైలైట్ ఉన్నాయి. ఇక్కడైతే ఇంకోటి అనమాట. ఈ వినాయకుడు వచ్చేసి సేమ్ ఇందాక ఫస్ట్లో చూసిన లాంటిది అనమాట. మోడల్ వచ్చేసి అంటే చిన్న మోడల్ పంచ ఎట్లయితే ఉన్నాయో సేమ్ అట్లా ఉంటుంది. పంచ కానీ ధోతి కానీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ అయితే టోటల్ 3 వినాయకులు ఇట్లాంటివి అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు.
వీటన్నిటిలో ఈజీగా మనకైతే నచ్చేది ఏంటంటే ఈ వినాయకుడు అయితే ఈజీగా నచ్చుతుంది. మనం ఈడకి ఎంటర్ అయ్యి ఈ వినాయకుడిని చూసి ఇదే పెట్టాలా ఇంకా పెట్టేది ఉంటే మనం అనిపిస్తుంది. హైలైట్ ఉంది. ఇది వచ్చేసి టోటల్ ఓన్ ధోతి వర్క్స్ అండ్ కుందన్ వర్క్స్ ఇవన్నీ అయితే వచ్చినాయి. చాలా బాగుంది. ఇవైతే ఓన్లీ డిస్ప్లే మోడల్స్. ఇంకా పక్కన కూడా అయితే ఉన్నాయి. అక్కడికి కూడా అయితే ఒకసారి అయితే వెళ్ళి చూద్దాము. ఎలా అంటే ఒకసారి అయితే వెళ్ళి చూద్దాము. ఇంకా చూసుకోవచ్చు. ఇక్కడైతే కమలం పువ్వు అయితే కూడా వస్తుంది. అంటే పో డిజైన్ అవన్నీ అయితే ఉన్నాయి. తొండం కానీ ఏవైనా చూసుకోవచ్చు మీరు. మొత్తం ఒరిజినల్ అయితే పెట్టినారు. జ్యువెలరీ ఏవైతే ఉందో మొత్తం ఒరిజినల్ పెట్టినారు, చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మిగిలిన వినాయకుల దగ్గరకు కూడా అయితే వెళ్ళి పోదాం.